హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది మంగళవారం రోజున అండి. నేను ఆంటీ రావట్లేదని చెప్పాను కదా, ఈరోజు వస్తుంది ఆఫ్టర్ 5 days అనుకుంటా. సో ఈరోజు పొద్దున్నే లేచాను, కానీ వాయిస్ అవన్నీ ఇవ్వడం వలన 6:30కి బయటకు వచ్చాను అనమాట. చాలా చల్లగా ఉంటుంది, వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది బయట. ఇంట్లో కొంచెం పర్వాలేదులే, వేడిగానే ఉంటుంది, కానీ బయట చల్లగా ఉంది, గాలి కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. నేను వీడియోస్లో చెప్తున్నాను కదా, రీసెంట్గా చెద పురుగులు పట్టినవి అని చెప్పి. అసలు ఎన్ని పురుగులో నిన్నైతే చిరాకు వచ్చేసి నిన్న అంటే సోమవారం రాత్రి ఫుల్గా చెదమందు కొట్టాను అనమాట. నేను అంటే పెస్ట్ కంట్రోల్ చేస్తారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడితే అపార్ట్మెంట్లో ఓన్లీ 6 months ఉంటుంది మేము కొట్టిన మందుకి వ్యాలిడిటీ అని అన్నారనమాట. అంటే ఇప్పటి నుంచి ఇంకా ఎవ్రీ 6 monthsకి చేయించుకోవాలా అని అనిపించింది. మనము ఇల్లు కొనుక్కోవడమే కాదండి, ఇంటిని ఎలా మెయింటైన్ చెయ్యాలో కూడా నేర్చుకోవాలి. ఇల్లు కడతమే కాదు, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే ఇంటికి అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము. సొంత ఇల్లు అని అనుకుంటాం, కానీ చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అందుకే పెద్దోళ్ళు సామెత చెప్తారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని చెప్పి. ఎన్ని డబ్బులున్నా దీనికే పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే, మనం దీని మీద ఇన్వెస్ట్ చేసినవి అంటే ఇలాంటి వాటికి మళ్ళీ మనకి రిటర్న్ రావు. పెస్ట్ కంట్రోల్ కానివ్వండి, వుడ్ వర్క్. ఇప్పుడు వుడ్ వర్క్ చేయించుకున్నాము, టర్మైట్ వచ్చింది, ఇవి వచ్చినాయి చెద పురుగులు, అవి తినేసింది అనుకోండి, ఆ వుడ్ వర్క్ వేస్ట్ అయిపోయినట్టే కదా. ఎన్నో లక్షలు పెట్టి చేయించుకుంటాము, ఆ లక్షలన్నీ వేస్టే కదా, అవి మళ్ళీ మనకి తిరిగి రావు కదా. ఈ మధ్యనే రియలైజ్ అవుతున్నాను నేను, ఇలాగా ఏంట్రా బాబు ఇలా అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా ఇప్పుడైతే ఫైబరు అల్యూమినియం వచ్చినాయి అంట బీరువాలు, అలాంటివి పెట్టించుకోవడం నయము. ఒకవేళ ఈ కనుక పాడైపోతాయని అనుకుంటున్నాము. కానీ ఈ ఇల్లు మేము కొనుక్కుని 9 years అయింది. సెకండ్ టైం అనమాట ఇది చెద రావడము. ఫస్ట్ టైం అయితే ఒక 2-3 yearsకే వచ్చింది, అది వంటగది దగ్గర. ఇది సెకండ్ టైము. ఎస్పెషల్లీ ఇది ఇక్కడ బీరువాల దగ్గర బట్టలు ఉంటాయి, అందుకే ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది నాకు. బట్టల దగ్గర చెద పురుగులు వచ్చినాయి అని అంటే బట్టలను కూడా తినేస్తాయి కదా, అదొక భయం వేస్తుంది అనమాట. ఏం చేసినా ఏం చెయ్యకపోయినా వీళ్ళకి మట్టికి మనం డబ్బులు అలా ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఏంటో బొద్దింకలు లేవులే అని అనుకుంటే మళ్ళీ చెద పురుగులు వచ్చినాయి. ఇది కూడా మ్యాక్సిమం ఇంకా క్లియర్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు చెద మందు కొడతారు కదా. తనతో మాట్లాడితే తను ఏమంటున్నారంటే, చిల్లులు పెడతాం కదా మనము, అంటే 11 months అయింది, January 6th చేయించాను లాస్ట్ ఇయర్. 11 months అయింది కదా, ఇది 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అపార్ట్మెంట్లో 4 వైపుల నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కింద పైన అటు ఇటు కూడా. సో ఈ మనం కొట్టిన మందుకి పవర్ తగ్గిపోయిందేమో, కింద నుంచి వస్తున్నాయి అన్నమాట ఇవి. మనం కొట్టిన మందుకి పవర్ తగ్గిపోయిందేమో, మళ్ళీ ఒకసారి చిల్లులేసి మళ్ళీ కొడదాము అనేసి అన్నాడనమాట తను. ఇంకొకటి ఏంటంటే, కింద నుంచి వస్తున్నాయి కాబట్టి కింద వాళ్ళ ఇంట్లో ఏమన్నా చెదలు వచ్చినాయా అని అడగమంటున్నాడు. నేను వెళ్ళి ఎలా అడుగుతాను వాళ్ళ ఇంట్లో. ఇంకొకటి ఏంటి, అట్ట ముక్కలు, పేపర్స్ ఇలాంటివి ఉంటే కూడా చెదలు పట్టే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయంట. సో అవేమన్నా ఉన్నాయా అడగండి అని అంటున్నాడు. బాబు నేను అవన్నీ అడగలేనులే, ఇప్పుడు ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు అని అంటే, మళ్ళీ చెదమందు కొట్టించుకోవడమే అనేసి అన్నాడు అనమాట. వాళ్ళు ఏంటి అని అంటే, ఒక టర్నర్ స్క్రూ లాగా పెద్ద సైజు ఉంటుంది, దాంతో వాళ్ళు కొట్టి చూస్తారనమాట. వాళ్ళు కొడితే ఆ సౌండ్ని బట్టి వాళ్ళకి అక్కడ చదువుందా లేదా అనేది తెలుస్తుందంట. మీకు తెలుస్తుంది కదా, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు వస్తే నేను కార్పెంటర్ని పిలుస్తాను, ఒకవేళ ఏమన్నా తీసేయాల్సింది ఉంటే తీసేద్దాము అని చెప్పి అన్నాను అనమాట. ఇటు సైడ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు వస్తాను అనేసి అన్నాడు తను. అయినా ఇంకా నెక్స్ట్ మంత్ సంక్రాంతి ఉంది కదా, సంక్రాంతికి డీప్ క్లీన్ చేస్తాం కదా ఎలాగైనా. అప్పుడు నేను బేసిక్గానే ప్రతి సంవత్సరం సంక్రాంతి అప్పుడు కొట్టిస్తున్నాను అనమాట.
అప్పుడైతే ఇంకా ఇబ్బంది ఉండదు, ఊరికే డబల్ టైం క్లీనింగ్ ఉండదు అని చెప్పి అప్పుడు పిలిపిస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ మంత్ కొడతాము ఇల్లు మొత్తం అని చెప్పాను అనమాట. చూడాలి, లక్కీగా ఏమీ అవ్వకుండా ఉంటే బాగుండును అని అనుకుంటున్నాను. ఏమన్నా అయింది అని అంటే మళ్ళీ బీరువాలు అవన్నీ పీకాలి కదా కార్పెంటర్స్, అదొక టెన్షన్ అయిపోయింది అనమాట. ఆంటీ వచ్చిందని చెప్పాను కదా ఇవాళ, ఇదిగో ఇంకా తను క్లీనింగ్ చేసింది. అసలు ఎన్ని గిన్నెలు ఉన్నాయోనండి, ఇవాళ అయితే చాలా గిన్నెలు ఉన్నాయి. పోనీ లేట్ వస్తుంది కదా తను, ఆఫ్టర్ 5 days కొంచెం గమ్మున రావచ్చు కదమ్మా అంటే అబ్బే 7-10కే వచ్చిందనమాట. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 8:30 వరకు ఉంది. నేను నిన్న 7:15కి వాళ్ళకి కాల్ చేస్తే రావట్లేదు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అందుకని చెప్పేసి నిన్నటి గిన్నెలన్నీ నేను అలాగే ఉంచేసాను. నేను కూడా లేట్గా వెళ్ళానని చెప్పాను కదా, నిన్నటివన్నీ అలాగే ఉంచేసాను. ఇంకా ఇవాళ తను అన్నీ కడిగి చేసి వెళ్ళేసరికి 8:30 అయింది. యాక్చువల్గా ఇల్లు చెప్పాను కదా, ఇల్లు కడతమే కాదు దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, మనం ఎంత మెయింటైన్ చేసినా ఎక్కడిదక్కడ ఉన్నా చాలా ఇలాంటి చెదలు లాంటివి, బొద్దింకలు లాంటివి మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయండి ఎప్పటికప్పుడు. నాకు చాలామంది చెప్తా ఉంటారు, నువ్వు మొక్కల్ని పెంచుతావు కదా అందుకే నీకు చెదలు పడతాయి అని చెప్పి. బేసిక్గా చెదలు పడటానికి రీజన్ ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్, పొలాల్లోనూ అలా ఏమన్నా కట్టుకుంటే చెదలు పడతాయి అని చెప్పేసి అంటారు. అది కాకుండా వుడ్ వర్క్, ఎస్పెషల్లీ చెక్క మనం వాడతాం కదా, దాన్ని బట్టి కూడా చెదలు పడతాయంట. అంటే మనం బీరువాలు కట్టించుకుంటాం కదా, దాన్ని బట్టి కూడా చెదలు పడతాయంట. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ పోతాయా అని అంటే పర్మనెంట్ సొల్యూషన్ దేవుడికే తెలవాలి, ఎందుకంటే అది నాకు కూడా తెలియదు కాబట్టి. పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అని అంటే, ఇల్లు కట్టేటప్పుడు చదమందులు భూమిలోనే పోస్తున్నారు ఈ మధ్యన, నేను వీడియోస్ చూశాను. అలా పోసుకుంటే ఏమన్నా మరి చెదలు పట్టకుండా ఉంటాయేమో, అది నాకు కూడా అంత ఐడియా లేదు. అది కూడా ఒక మంచి సజెషనే, యూట్యూబ్లో చూశాను అనమాట వీడియోస్ ఈరోజే. అది కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా అని. ఇంకా ఏమీ లేకపోతే ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే, మనం జస్ట్ అల్యూమినియంవి కానీ ఫైబర్వి కానీ పెట్టించుకోవడమే బీరువాలు అని అనిపించింది అనమాట నాకైతే. అదొక్కటే సొల్యూషను అని అనిపించింది. ఇదిగో ఇల్లు అయితే బాగానే కనిపిస్తుంది, కానీ మీకు ఆ చెదపురుగుల దగ్గరే కొంచెం టెన్షన్ వస్తుంది నాకైతే. సో ఇంకా ఆంటీ 8:30కి వెళ్ళిందని చెప్పాను కదా, చాలా గిన్నెలు కడిగింది పాపం. ఇవన్నీ తనకు అడిగినాయే. నేను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత షూట్ చేశాను ఇది. సో ఇంకా ఈ గిన్నెలు సర్దడానికి నాకు ఓపిక లేదు, ఇంకా రేపే సర్దుదామని చెప్పి జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. పొద్దున్న పాలు తోడు పెట్టాను కదా, నాకు చాలా ఇష్టం ఇలా పెరుగు తినాలి అని అంటే, కానీ అన్నంలోనే తింటున్నాను ఈ మధ్యన. మీగడ ఇది, ఈ మధ్యన నెయ్యి లేదు అని చెప్పేసి చెప్పాను కదా, ఇదిగో ఇంకా ఈ పాల మీగడ అదే పెరుగు మీగడ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా అవుతుంది, అప్పుడు తీసి వేరే గిన్నెలో వేస్తాను అనమాట. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. యాక్చువల్గా మా ఇంటి ముందర ఏంటో లైట్ పెట్టారు, ఇది వరకు కూడా పెట్టారు, కానీ నేను ఏం చేశానంటే దాన్ని తీపిచ్చేసి పక్కన పెట్టించాను అనమాట. ఎందుకంటే వానాకాలంలో పురుగులు వస్తాయి కదా, తలుపు తీసుంటే పురుగులు వెంటనే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. బాబోయ్ అదొక పెద్ద రిస్క్, ఆ పురుగులు మళ్ళీ బయటికి వెళ్ళవని చెప్పి ఇంకా అది తీపిచ్చి పక్కన పెట్టించాను. ఇంటి ముందరే ఎందుకు పెట్టారో నాకు అది అర్థం కాలేదు. యాక్చువల్గా ఇది అపార్ట్మెంట్ లైట్ అనమాట. మా లైట్ ఎప్పుడూ వేసి ఉండదు కదా, కానీ ఈ లైట్ అయితే 10 o'clock వరకు వేసి ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఇక్కడ ఎందుకు పెట్టారా అని అనుకున్నా. అందుకే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది బయట. ఈ బ్యాగ్ ఇవి అన్నీ తెచ్చి ఎక్కడ పడితే అక్కడ పాడేశాను. ఇంకా నాకు సర్దే ఓపిక లేదులే, లైట్ తీసుకుందాం ఇవాళకి, రేపు సర్దుకుందాం అని చెప్పేసి ఇంకా వెళ్ళి పడుకుంటున్నా. టైం ఆల్మోస్ట్ 9:40 అలా అయిందనమాట. 9:40 10:40 9:40 లేండి. అసలు పక్కనేమో పెళ్ళి జరుగుతుంది, వాళ్ళు ఒక పాటలు పెట్టారు, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను అసలు టైమే లేదు. వీడియో ఎడిటింగ్ కూడా ఇంకా నేను పొద్దున్నప్పుడే చేస్తున్నానులేండి. సో అలా జరిగిందనమాట ఇవాళ అయితే. ఈ పురుగులు ఎలా పోతాయి అనేది మీరు నాకు సజెషన్స్లో ఏమన్నా ఉంటే చెప్పండి, కామెంట్లో చెప్పండి తప్పకుండా. ఇంకా ఫైనల్గా తలుపులన్నీ వేసుకుని లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఈ మధ్యన బిగ్ బాస్ కూడా ఏంటో 9:30కి రావట్లేదు, ఇంకా చిరాకు వస్తుంది టీవీ చూడాలంటే. ఇంకా టైం 9:40 అలా అయింది, లైట్లన్నీ కట్టేసి వెళ్ళిపోయామన్నమాట.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.